ఫ్యాక్ట్ నంబర్ 1. చీమగుడ్లను మీరు ఎప్పుడైనా ఫ్రై చేసి తిన్నారా? ఆ మాట వింటూనే మనకి ఏదోలా ఉంది కదా, అంటే మనం తినలేదు కదా. కానీ భద్రాద్రి కొత్తగూడెంలోని ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఆదివాసులు మాత్రం వేసవికాలం వచ్చిందంటే వాళ్ళ ఆహారం ఇదేనట. ముఖ్యంగా మామిడి చెట్లపై చీమలు ఆకులను గూడిగా ఏర్పరచుకుని అందులో గుడ్లు పెడుతూ ఉంటాయి. ఆదివాసీలు మాత్రం వీటిని సేకరించుకొని గుడ్లను ఫ్రై చేసుకుని తింటారట. కరోనా సమయంలో కూడా వీళ్ళకి ఒక్కరికి కూడా కరోనా రాలేదంట. అంటే వాళ్ళు చీమగుడ్లను తినడం వల్లే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ బాగా ఉందంట. ఫ్యాక్ట్ నంబర్ 2. 14 సంవత్సరాల్లో ఒక్క సోలో హిట్ లేని హీరోయిన్ ఐశ్వర్యరాయ్ ఇండియాలోనే అత్యధిక ధనిక నటిగా రికార్డుకెక్కింది. ఆమె ఆస్తుల విలువ దాదాపు 800 కోట్లు. తర్వాత 2వ స్థానంలో 600 కోట్లు నికర ఆస్తులతో ప్రియాంక చోప్రా ఉంది. 3వ స్థానంలో దీపికా పడుకునే 550 కోట్ల రూపాయలను కలిగి ఉంది. ఫ్యాక్ట్ నంబర్ 3. మహాత్మా గాంధీ బొమ్మలేని కరెన్సీ నోట్లు భారతదేశంలో చలామణి అయ్యాయంటే కొందరు నమ్మలేకపోవచ్చు. అంతలా ఈ నోట్లు అందరి జీవితాల్లో భాగమైపోయాయి. కానీ ఒకప్పుడు ఇతర ప్రముఖుల నోట్లు కూడా ఇండియాలో చలామణి అయ్యేదని మీకు తెలుసా? ఇది మొదటి రూపాయి నోటు. ఈ నోటు భారతదేశంలో 1917లో నవంబర్ 30న ముద్రించారు. ఈ నోటు పైన 5వ కింగ్ జార్జ్ చిత్రం ఉంటుంది. దీని స్వాతంత్రం వచ్చిన తర్వాత రద్దు చేసి దీని స్థానంలో అశోక స్తంభం ఉన్న నోటును విడుదల చేశారు. ఈరోజు మనం ఈ వీడియోలో ముచ్చటగా 3 నిజాల గురించి తెలుసుకున్నాం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.